ప్రపంచ యుద్ధం ముంగిట భారత్ సంచలన నిర్ణయం. ఇరాన్కు వెళుతున్న ఆ ట్రక్కుల్లో ఏముంది? అమెరికా, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరాటం ఇప్పుడు 20 రోజులు దాటిపోయింది. అయితే ఈ ఘర్షణ తగ్గే సూచనలు కనిపించడం లేదు సరికదా, రోజురోజుకు మరింత భీకరంగా మారుతోంది. ఒకవైపు ఇరాన్ ఖతార్లోని గ్యాస్ రిఫైనరీపై దాడి చేయగా, దానికి ప్రతిస్పందనగా ఈరోజు ఉదయం ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ అణుకేంద్రాన్నే క్షిపణి దాడులతో ధ్వంసం చేసింది. కానీ ఈ ఉద్రిక్తతల మధ్య అందరినీ ఆశ్చర్యపరిచే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ నుండి విమానాల ద్వారా భారీగా సరుకులు నేరుగా ఇరాన్ చేరుకుంటున్నాయి. అక్కడి నుండి వందలాది ట్రక్కుల్లో ఆ సరుకును ఇరాన్లోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రపంచమంతా మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్న వేళ భారత్ ఇలా ట్రక్కుల నిండా ఇరాన్కు పంపిస్తున్న ఆ వస్తువులేమిటి? ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వెళ్లే ముందు ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రణరంగంగా మారిన పశ్చిమ ఆసియా. గడిచిన 48 గంటల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్చ్ 18, 19 తేదీల మధ్య ఇజ్రాయెల్ ఇరాన్కు చెందిన అతిపెద్ద గ్యాస్ క్షేత్రం సౌత్ పార్స్ పై దాడి చేసింది. దీనివల్ల ఇరాన్ గ్యాస్ సరఫరాలో 12% దెబ్బతింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఖతార్లోని రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్, సౌదీ అరేబియా మరియు కువైట్లోని చమురు కేంద్రాలపై దాడులు చేసింది. చివరికి ఇజ్రాయెల్లోని హైఫా రిఫైనరీ వరకు ఇరాన్ క్షిపణులు చేరుకున్నాయి. అంటే ఇప్పుడు ఈ పోరాటం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు, గ్యాస్ సరఫరా కేంద్రాలపై పడింది. మరోవైపు అమెరికా కూడా నేరుగా రంగంలోకి దిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని తన అదుపులో ఉంచుకోవడానికి ఫైటర్లు, అపాచీ హెలికాప్టర్లు మరియు భారీ బాంబులను మోహరించింది. ఇరాన్ లోపల ఉన్న లక్ష్యాలపై దాడులు చేస్తోంది. ఇప్పుడు ఇది కేవలం చిన్నపాటి దాడులు మాత్రమే కాదు, పూర్తిస్థాయి యుద్ధంగా మారిపోయింది. భారత్ చేపట్టిన ఆ రహస్య ఆపరేషన్ ఏమిటి? ప్రపంచ దేశాలన్నీ యుద్ధంలో మునిగిపోతుంటే భారత్ మాత్రం ఒక భిన్నమైన వ్యూహంతో ముందుకెళుతోంది. యుద్ధం వస్తే అందరికీ నష్టమేనని భారత్ నమ్ముతోంది. అందుకే ఢిల్లీలో ఒక పక్కా ప్రణాళిక సిద్ధం చేసి వైద్య సంస్థలతో కలిసి భారీ ఎత్తున వైద్య సహాయాన్ని ఇరాన్కు పంపింది. విదేశాంగ శాఖ, ఆరోగ్య శాఖ మరియు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి పెద్ద ఫార్మా కంపెనీలను సమన్వయం చేసి వేల టన్నుల మందులు, యాంటీబయోటిక్స్, ఐసీయూ కిట్లు మరియు ప్రాణరక్షక ఇంజెక్షన్లను సిద్ధం చేశారు. ఏ అంతర్జాతీయ ఒత్తిడి రాకుండా ఈ ఆపరేషన్ను చాలా నిశ్శబ్దంగా నిర్వహించారు. రవాణా సాగిందిలా. ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల నుండి బోయింగ్ 777 మరియు ఎయిర్బస్ A330 వంటి భారీ విమానాల ద్వారా ఈ మందులను ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేనీ విమానాశ్రయానికి చేరవేశారు. ప్రతి పెట్టెమీద భారతదేశం నుండి మానవతా సహాయం అని స్పష్టంగా రాసి ఉంది. అక్కడి నుండి వందలాది ట్రక్కుల ద్వారా బందర్ అబ్బాస్, మషాద్ వంటి ప్రభావిత ప్రాంతాలకు ఈ మందులను పంపిణీ చేశారు. యుద్ధం వల్ల వైద్య సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న వేల మంది ప్రాణాలను భారతీయ మందులు కాపాడుతున్నాయి. అమెరికా ఎందుకు ఆపలేకపోయింది? అమెరికా ఇరాన్పై ఎన్ని ఆంక్షలు విధించినా భారత్ పంపిన ఈ సరుకును ఆపలేకపోయింది. ఎందుకంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మానవతా దృక్పథంతో పంపే వైద్య సహాయంపై ఎటువంటి ఆంక్షలు ఉండవు. భారత్ తన దౌత్య నైపుణ్యంతో ఎవరితోనూ గొడవ పడకుండానే ఇరాన్కు అండగా నిలిచింది. దీనివల్ల భారత్కు వచ్చే లాభమేంటి? 1. ఇరాన్ వద్ద చిక్కుకున్న 22 భారతీయ నౌకలకు మార్గం సుగమమవుతుంది. 2. ఇరాన్ తన అవసరాల కోసం భారత్ నుండి మందులను కొనుగోలు చేయడం వల్ల మన దేశ వాణిజ్యం పెరుగుతుంది. 2024 లెక్కల ప్రకారం భారత్ ఇరాన్కు సుమారు $200 కోట్ల విలువైన మందులను ఎగుమతి చేసింది. ప్రపంచం మందుగుండు సామాగ్రిని సరఫరా చేస్తుంటే భారత్ మాత్రం ప్రాణాలను కాపాడే మందులను పంపి తన ప్రత్యేకతను చాటుకుంది. మరి భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో తెలియచేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.